నోరు నీది కాదు. ఈ నోరు ఎవరిచ్చారు? దేవుడు నీకు. మీకు తెలుసా లోకంలో ఎన్ని మందికి నోరు లేదు అనుకున్నారు? దేవుని ప్రేమించి నోరు ఇచ్చాడు. ఎందుకు అనుకున్నారు? ఈ నోరుతో దేవుని స్తుతించాలి తప్ప ఈ నోరుతో శపించకూడదు. హల్లెలూయా. శాపగ్రస్తులు మాటలు రాకూడదు. యాకోబు అంటాడు, ఒక నోట్లోంచి ఏమండి స్తుతిస్తున్నాం, ఇంకో నోటితో ఏం చెప్పండి శపిస్తున్నామంట. ఒక నీటిలో ఉంటుంట జీవజలం వస్తుందంట, ఒక నీటిలోంచి మంచి జలం వస్తుందా? అలా వస్తుందా? రాదు. కనుక ఈరోజు మనం దేవుని ఆత్మ నింపడాల. డిఎల్ మూడిగా 24/7 దేవుని ప్రభు ఆత్మతో నింపు అని అడిగాడంట. అడిగితే దేవుడు తన ఆత్మతో నింపాడు. చికాగోని వీధులు వెళ్ళిపోతున్నప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి, ఆత్మతో నింపడితే ఆయన ఏమంటారు తెలుసా? ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డానో లోకమంతా ఒక ధూళి కణంలా కనబడిందంట. లోకం ఎలా కనబడి చెప్పండి? ధూళి కణం ఎంత తెలుసా? ధూళి కణం ఎంత తెలుసా మీకు? లోకమంతా ధూళి కణంలా కనబడిందని చెప్పి లోకంలోకి వెళ్ళి ఆత్మతో నింపబడ్డాడు. దేవుడు కార్యాలు చేశాడు, సువార్త ప్రకటించాడు, 1 కోటి మందిని ప్రభుత్వం సంపాదించాడు. దేవుని బిడ్డగా ఈరోజు నీ మాటలతో ఎన్ని మంది సంపాదించగలుగుతున్నావు? నీ మాటలు ఎలాగున్నాయి? నువ్వు దేవుడి మాటలు మాట్లాడుతున్నావా? చిన్న విషయానికి వ్యర్థమైన మాట్లాడుతావు, చిన్న విషయానికి చెత్త మాట మాట్లాడుతావు, చిన్న విషయానికి అపోతల మాటలు మాట్లాడుతావు. అలా మనం మాట్లాడకూడదు. నువ్వు యవ్వనస్తుడివైనా, నడివయసుడివైనా, వృద్ధుడివైనా, నువ్వు నోరిప్పితే నీ నోట్లోంచి దేవుడు మాటలే రావాలి. దేవుని బిడ్డలారా.